హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ గంగమ్మ జాతర ఉంటే మమ్మల్ని మా నాన్న మా అత్త వాళ్ళు పిలిచారు. చూశారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో. గంగమ్మ జాతర జరుగుతుందండి. నైట్ 8:30 అలా అవుతుంది. అందరూ మార్నింగ్ దేవుడికి చల్ల పోస్తారండి. ప్రతి ఇంటి నుంచి చల్ల ఎత్తుకోబోతారు. మధ్యాహ్నం వేపాకులు అన్నీ తెచ్చిస్తారు. ఎందుకంటే గంగమ్మ తల్లికి ప్రీతి వేపాకు చెట్టే కదండి. గంగమ్మ తల్లి కూడా. వేపాకు తెచ్చిచ్చిన తర్వాత అందరూ సాయంత్రం పూట అమ్మవారికి ముద్ద ఎత్తుకురావాలండి. మా ఊర్లో 70 గడపలు ఉన్నాయి. 70 గడపల నుంచి ముద్ద వచ్చిందండి అమ్మవారికి. అంటే అన్నము ఉడకబెట్టి మెత్తగా తీసుకొని వస్తారండి. వేపాకు ఇచ్చారన్నారు కదా, వేపాకు కింద పెట్టుకొని ముద్ద మాదిరిగా ఎత్తుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ఇస్తారు. అమ్మవారి ఎదురుగా ఆ ముద్దని సమకూరుస్తారండి. ఒక పెద్ద ముద్దగా చేస్తారు అమ్మవారికి ఎదురుగా. తర్వాత మనకిష్టం అండి, దేవుడి మీద దేవుడికి చీరలు పెట్టచ్చు, నిమ్మకాయ దండ వేయచ్చు, వేపాకు దండ కూడా వేయచ్చండి. చాలామంది తెచ్చారు చీరలు కూడా అమ్మవారికి ఇద్దామని. తర్వాత పెరుగు, టెంకాయ, ఆకు ఒక్కలు కూడా తెస్తారండి ముద్దతో పాటే. అమ్మవారికి ముద్దంతా ఒకే చోట సమకూర్చిన తర్వాత అమ్మవారి మీద పసుపు, కుంకుమ వేసి అమ్మవారి ముద్దని అలంకరిస్తారు. ఇక్కడ అలాగే భోజనాలు కూడా జరుగుతున్నాయండి. నైట్ పూట భోజనాలు కూడా పెట్టారు అందరికీ. అందరూ భోజనం కూడా చేస్తున్నారండి. చూడండి అమ్మవారి ముద్దను కూడా వేడివేడిగా ఉన్న అమ్మవారి ముద్దను కూడా ఒక ముద్దగా తయారు చేస్తున్నారు అక్కడ. అయితే చూడండి అందరూ భోజనానికి వెళ్తున్నారు. చిన్నపిల్లలతో సహా అందరూ భోజనం తింటున్నారండి అక్కడ. మేము కూడా వెళ్ళి తినేసి వస్తున్నాము. తర్వాత లాస్ట్లో ఒకసారి అమ్మవారి దగ్గర చూద్దామని వెళ్ళామండి. చూడండి ఇప్పుడు అమ్మవారి ముద్దను ఎలా చేశారో. పసుపు, కుంకుమ అంతా పూసి బాగా అమ్మవారిని అలంకరించారు. ముద్దని పువ్వులు కూడా బాగా అందంగా అలంకరించారండి. తర్వాత వేపాకును కూడా పెట్టారు. ముద్దకి చల్లబోసినాక పెరుగు పెడతారు కదండి, పెరుగు వేశారు. పెరుగు వేసి నెయ్యి కూడా వేశారు అమ్మవారికి. ఈ గంగమ్మ తల్లిని మొక్కుకుంటే ఎంతైనా కానీ ఆనందం కలుగుతుంది. మనం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయండి. చాలామంది జనమే వచ్చారు నైట్ పూట అయినా కానీ. అక్కడ భజన కూడా చేశారండి. చిన్నపిల్లలు కోలాటం కూడా ఆడారండి. చూడండి చిన్నపిల్లలకి పాటలు పెట్టి కోలాటం వేపించారు. వాళ్ళ సొంతంగా వాళ్ళే నేర్చుకున్నారు. ఓకే అండి. Thank you.